గత 22 సంవత్సరాల సమాజం మంచిగా మారడానికి నా వంతు కృషిగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు సమాజంలోనే క్రూరత్వం పెరిగిపోయింది. క్రూరత్వము అన్యాయాలు జరిగాయి. దీని గురించి ఏంటంటే సంఘమిత్ర పరివర్తన ఉద్యమం అని చెప్పేసి 11 ఉద్యమాలు మొదలుపెట్టాము. అందులో ఈ రెండవ దాని సారాంశం ఏంటంటే ఈ మానమృగాలకి ఉరి తీయకుండా వాళ్ళు పరివర్తన తేవాలని, మానమృగాల్లో నుంచి పరివర్తన తీసుకొచ్చి మళ్ళీ సమాజానికి ఉపయోగేటట్టు చేయాలనేసి అనుకున్నాం. దాన్ని ఏ విధంగా చేయాలి, దీనికి మానమృగాలు పెరగడానికి కారణాలు 5. ఒకటి వారి తల్లిదండ్రులు, వాళ్ళే మెయిన్ మూల కారణము. రెండవ వాళ్ళు ఏంటంటే ఉపాధ్యాయులండి. మూడవ వాళ్ళు ఏంటంటే చుట్టూ ఉన్న సమాజం. 4వది ఆశ్లీలత. 5 మద్యపానం. ఈ 5 వల్లే ఒక మనిషి ఒక మృగంగా తయారవుతున్నాడు. వీళ్ళ గురించి ఏంటంటే ఒక్కొక్క రోజు చొప్పునే ఒక్కొక్కరికి ఇలాగ ఉద్యమం చేస్తున్నామని వీళ్ళ ఉపాధ్యాయులు తాలు కదండి. ఎప్పుడైనా ఉపాధ్యాయులు ఏంటంటే ప్రతి పిల్లడు డే టైం నుంచి 30 టైము ఉపాధ్యాయుడి దగ్గర ఉంటున్నాడు. ఈ ఉపాధ్యాయుడు అంటే వాళ్ళకి ఏంటంటే చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విజ్ఞానం నేర్పించాలండి. అది మామూలుగా బట్టి పట్టే చదువులు చెప్పకూడదు. ఎవరైనా పెంకి పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళకి నయ్యానో భయ్యానో మంచిగా మార్చి పద్ధతిగా చెప్తే ఏ విద్యార్థి వింటాడు. భయంతో ఇలాగేంటంటే ఉపాధ్యాయుల గురించి ఇలాగే చెప్పామండి. రేపట్లోనే వేరే చర్చిస్తామండి. అది